హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్ కానీ మీ ఆధార్లో ఏదైనా కరెక్షన్ చేయించారా? చేయించిన తర్వాత మీకు ఆధార్ ఆపరేటర్, బ్యాంక్లో ఆపరేటర్ కానీ ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో కానీ ఇంకా వేరే ఆఫీసెస్లో ఆధార్ సెంటర్లో మీకు ఏదైనా స్లిప్ ఇచ్చారు, కానీ అది రిజెక్ట్ అయిందా అప్రూవల్ అయిందా అనేది మీరు చెక్ చేసుకోవడానికి తిరిగి మళ్ళీ ఆధార్ సెంటర్కే వెళ్తున్నారు, కానీ చాలా రోజులైంది అలా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు మీ ఫోన్లోనే ఇలాంటి అప్డేట్ చేస్తున్నారు కదా, ఆధార్ని అప్డేట్ చేస్తున్న స్టేటస్ అనేది మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చు. ఇలా UIDAI.gov అని క్లిక్ చేసి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. వెబ్సైట్ అనేది స్లోగా ఉందండి. ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అనేసి కర్సర్ ఇక్కడ మై ఆధార్ దగ్గర క్లిక్ చేయాలి. ఆప్షన్స్ చాలా వస్తాయి. ఇక్కడ చెక్ ఆధార్ అప్డేట్, చెక్ ఆధార్ స్టేటస్ అని ఉందండి. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత చాలా ఆప్షన్స్ వచ్చాయి. మనకు కావాల్సింది చెక్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ స్టేటస్. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే అప్డేట్ చేయించారో ఆ అక్నాలజ్మెంట్ మీద 14 డిజిట్స్ నెంబర్స్ ఉంటాయండి. నెంబర్స్ ఒకసారి చూసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెక్ చేస్తున్నాను. ఇలా నంబర్ ఎంటర్ చేశారు కదా, తర్వాత మీరు ఏ రోజైతే మీరు చేయించారో డేట్ ఎంటర్ చేయండి. ఇలా వచ్చిందండి. మీరు ఏ రోజైతే చేయించారో ఇలా సెకండ్ టైం సెకండ్స్ కూడా ఉంటుందండి. అది కూడా మీ అక్నాలజ్మెంట్లో చూసి కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో క్యాప్చా ఉంటుంది. ఇలా క్యాప్చా కూడా ఎంటర్ చేసేయండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి కొంచెం పేజ్ని డౌన్ చేయండి. ఒక్క నిమిషం అండి. పేజ్ని డౌన్లోడ్ చేయండి. యువర్ ఆధార్ ఎన్రోల్మెంట్ రిక్వెస్ట్ ఈజ్ అండర్ ప్రాసెస్, ప్లీజ్ చెక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. మీరు చేయించిన అప్డేట్ ఏదైతే అది ప్రాసెస్లో ఉందని చెప్తుందండి. మీరు అప్డేట్ చేయించిన తర్వాత చాలా రోజులు ఆ అక్నాలజ్మెంట్ని మీ దగ్గర ఉంచుకొని ఏం చేస్తారంటే, మాకు ఇంకా పోస్ట్లో ఆధార్ అనేది రావట్లేదు అనేసి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మీ ఫోన్లోనే మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ ప్రతిసారి దూరం వెళ్ళడం, మళ్ళీ అది చెక్ చేసుకొని ప్రాసెస్లో ఉందని మీరు మళ్ళీ ఇంటికి వచ్చేయడం, అలా టైం పాస్ చేసుకోకుండా మీ ఫోన్లోనే మీరు ఇలా చేసుకోవచ్చండి. ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.